Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నా మొర ఆలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము. ఇర్మయా గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. Hear me, O Lord, and listen to the voice of my adversaries. The book of Jeremiah chapter 18 verses 19. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో దయచేస్తున్నాడు. చూడండి, ఇర్మయా ప్రవక్త గారు దేవుని ఎడల మోకరిల్లి వినయముతోనూ విధేయతతోనూ తన దేవుడైన యెహోవాకి ప్రార్థిస్తున్నాడు. యెహోవా నా మొర ఆలకించుము, నాతో వాదించు వారి మాటలను వినుము అని దేవునికి తెలియచెప్పుతున్నాడండి. చూడండి, ఎంత బాధ కలిగితే కానీ అలాగ దేవునికి మొర పెడుతున్నాడో. చూడండి, ఎవరైనా తనని అవమానించినా, నిందించినా లేదా వ్యతిరేకంగా తనను బాధ పెట్టినా కానీ ఏం మాట్లాడకుండా ఇర్మయా గారు దేవునికి ప్రార్థిస్తున్నాడు. చూడండి, దేవుడు తన ప్రార్థనను వినమని అంటున్నాడు. విరోధులు తన మీదకి వచ్చి తన గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభువా ఈ మాటలను వినుము అని ఏ రీతిగా చెప్తున్నాడో అక్కడ వినయముతోనూ బాధతోనూ దుఃఖముతోనూ చెప్తున్నాడండి. మరి మనము కూడా దేవునికి వినయముతోనూ విధేయతతోనూ ఈ లోక సమాజంలో కూడా మనకు కూడా అనేక అవమానాలు వస్తాయి. మన మీద అబద్ధాలు చెప్తారు, నిందలు మోస్తారు, అనేక విధాలుగా ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక విధంగా అంటూనే ఉంటారు. వాటిని బట్టి మనం దేవునికి ప్రార్థించుకోవాలి. ప్రభువా వారు చూడండి ప్రభువా ఏ రీతిగా అవమానిస్తున్నారో, నిందిస్తున్నారో, మమ్ములను విసర్జిస్తున్నారు. ప్రభువా నీవే మా మొరను ఆలకించుము, వారికి సమాధానము దయచేయండి, వారి మాటలను వినుము, సమాధానము దయచేయన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇర్మయా కూడా అదే రీతిగా ప్రార్థించుకున్నప్పుడు ఇర్మయా జీవితంలో దేవుడు ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంచాడు. దేవుడు తనను హెచ్చించాడు, మంచిగా దీవించి ఆశీర్వదించాడండి. మొర్రను ఇర్మయా గారు దేవునికి తెలియపరుచుకున్నాడు కనుకనే దేవుడు తన జీవితంలో అద్భుతాలను మేలులను జరిగించాడు. మన జీవితంలో కూడా దేవుడు చేయగలడు. కనుక మనము వినయము కలిగి దేవుని వల్ల భయభక్తులు కలిగి ఎవరు ఎన్నన్నా కానీ మనం దేవునికి మొర్ర పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఆయనే ఆధారము కాబట్టి. కనుక మనమందరమును దేవుని పాదాల చెంత ఆయనను ఆరాధించే వ్యక్తులంగాను ఆయన యందు వినయ విధేయతతో మనమంతా భయభక్తులు కలిగి ఉందుము గాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పాదమునకు వందనములు, స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఇర్మయా గారు ఏ రీతిగా మొరపెట్టుకున్నారో ప్రభు అదే రీతిగా ఎందరైతే మరి ఈ రోజున మొరపెట్టుకుంటున్నారో నీకు వారి జీవితంలో కార్యాలు జరగక అవమానాలతో నిందలతోనూ ఎటువంటి మాటలతో వారు బాధపడి నీకు మొరపెడుతున్నారో దేవా, వారందరి హృదయాలు నీవు చూడండి, వారి మాటలను మీరు వినండి ప్రభువా. దయచేసి సహాయము దయచేసి నీ అద్భుతకరమైన మేలులతో ఆశీర్వాదాలతో నింపమని కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.